నువ్వు అర్జెంటుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ టెలిగ్రామ్ ఇవ్వాలి. అడ్రస్ లోపల రాసి. అలాగే సార్. జ్యోతి, వాట్ హ్యాపెండ్? 10 మంది ముందు ఆలు మగలనిపించుకున్నావు. నేను ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఏమాత్రం సహించలేను. ఈ రోజు డేట్ ఎంత? డేట్ April 1st. కిరణ్ నిన్ను ఫూల్ చేయాలనుకున్నాడు, టెలిగ్రామ్ ఇచ్చాడు. అనుకున్నట్టే నువ్వు ఫూల్ అయ్యావు. అంటే కిరణ్ నిజంగా పెళ్లి చేసుకోలేదన్నమాట. రాస్కల్, నన్ను ఏడిపించాలని ఇలా టెలిగ్రామ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి నేను చెప్తాను. నేను ఇలాగే టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను ఫుల్ చేస్తాను. సార్, టెలిగ్రామ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను కిరణ్. నీ సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటూ మనసారా కోరుకుంటూ అమ్మాయి టెలిగ్రామ్ ఇచ్చింది అంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. ఇది అమెరికా నుంచి వచ్చింది, అమ్మాయి ఇచ్చిందేనండి. నమ్మలేకపోవడం ఏమిటి? అది కాదా ఆత్మ, ఈ జరిగింది విన్న తర్వాత అమ్మాయి పెను తుఫాన్ లాగా విరుచు పడిపోతుంది అనుకున్నాను తప్ప మరి నిజంగా ఇంత పెద్ద మనస్సుతో. సార్, ప్రపంచాన్ని మనుషుల్ని చదవగలిగిన జ్యోతి మనసు కూడా గొప్పగా ఎదిగింది. అందుకే నా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నాకు జవాబిచ్చింది. నన్ను ఒక ముక్క చెప్పమంటారా? నాకు ముందే తెలుసండి అమ్మాయి గారు ఈ విషయంలో అభ్యంతరం చెప్పరని. చూడు కిరణ్, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేం అయిష్టం కాదు. కాకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుందో అని భయపడి ఆ వేళ అలా మాట్లాడానే గాని ఆ అమ్మాయికే అభ్యంతరం లేనప్పుడు మీ ఆలుమగలు నేను సంతోషంగా దీవిస్తాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డలాంటిది. వెళ్ళు, అమ్మాయిని ఒకసారి తీసుకురా, నేను మనసారా దీవిస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. సుపుత్ర ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. లేవండి. నాది కూడా అదే దీవెనండి. కిరణ్, ఆ అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది. ఆ జీవితంలో ఎన్నడూ కన్నీరు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. నా కోరిక కూడా అదేనండి. అబ్బా, నువ్వు ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదయ్యా. నేనన్న ప్రతి మాట నువ్వు అన్నట్టే లెక్క. ఇదిగోనండి పసుపు కుంకుమ చీర. ఇదిగోండి సూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కిరణ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టమమ్మా. చూడు, అతని చల్లని నీడలో నువ్వు 100 ఏళ్ళు బతకాలి. నువ్వు నా బిడ్డ లాంటిదని. నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. మీలాంటి పెద్దల దీవెనలే మాకు దేవుడిచ్చిన వరాలండి. కిరణ్, జీవితంలో అందం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అమ్మాయికి చూపించు. వెళ్ళిరండి. థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వస్తామండి. ఆత్మ, వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు కదా. నాకు మాత్రం అలా లేరండి. అదేమిటయ్యో? లేకపోతే పక్షులతో పోల్చడం ఏమిటండి? ఆలు మొగల్లా అందంగా ఉన్నారని అనకూడదు. ఏమంటారు? ఏమంటాను? నువ్వు ఇక్కడి నుంచి కదిలితే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.